రాధనీవే కృష్ణుడు నేనే రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళయిదే రాసలీల వేళయిదే కృష్ణ రారా కృష్ణ రాధనేనే కృష్ణుడు నీవే రమ్యమైన శారద రాత్రి రాసలీల వేళయిదే రాసలీల వేళయిదే సుందరిని వాలుగడే సొగసైన యమున నాటి తారా కోటలు వీరే నాటి పున్నమ జాబిలు వీరే రాధనీని కృష్ణుడు నీవే రాసలీల వేళయిదే రాసలీల వేళయిదే వికసించే నీ కనులా వెలిగేనే నీ విభుడు మోగబోయే మానస మురళి ముదిసి మోగే మోహన రవళి రాసలీవే కృష్ణుడనేనే రాసలీల వేళయిదే రాసలీల వేళయిదే దేవి రాధా మాధవ లీలా పావనం బృందావనము మనము రాధా కృష్ణులనే మధురమాయే వనము మధురమాయే వనము వదినా వదినా గుడ్ న్యూస్. ఏమిటయ్యా అది? ముందు స్వీట్ ఇదేనా? ఇది కాదు వదినా, ఇంతకన్నా తీయని విషయం. వదినా, అప్సరసలంటే ఆకాశంలో ఉంటారనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోనే నా కోసం ఒక దేవకన్య దిగి వచ్చిందని ఇవాళ కనిపెట్టేశాను. వదినా, ఏం పిల్లనుకున్నావు? బళ్ళోకి పోయి చదువుకోమంటే పెళ్ళాన్ని వెతుక్కుంటున్నావా? అబ్బే, ఇంకా పెళ్ళాం కాలేదు వదినా, ప్రస్తుతం ప్రేమలోనే. ప్రేమలో పడితే పాఠాలు చెడతాయి, వెళ్ళి చదువుకో. ఏమిటది? అబ్బా, నువ్వు ఇలా చెప్పకుండా చేయకుండా రావడం చాలా ప్రమాదం అన్నయ్య. ఎవరికి? పోను నీకే తెలుస్తుందిలే. నా విరహవేదన ఇంకెవరితో మొదలెట్టుకోను మరి. ఏమిటా తిరిగినట్లు గోపి? అవునులే అవునులే, అన్నయ్య ఊరి నుంచి వచ్చాడుగా, ఇక నా ప్రేమ కథ వినడానికి నీకు టైం ఎక్కడిది? వస్తా. ఏమిటండి అలా ఉన్నారు? గోపి ఏమంటున్నాడు? ఏముంది, మామూలు చిలికి మాటలే. అత్తగారితో చెప్పి అతనికి వెంటనే పెళ్లి చేయించండి. చెయ్యాల్సింది పెళ్లి. ఇవాళ ఏమైనా సరే అటో ఇటో తెలిపోల్సిందే. తెలిసే బావా, నాకు నీ మీద ప్రేమ ఉందా లేదా? కాదు కాదు, నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? బావా, మా అమ్మ ఎనపెట్లో ఎంత డబ్బుందో నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. అయితే పోదా?
ఎక్కడికి? మా ఇంటికి. అబ్బా, నన్ను బెల్లించి ఆ డామ్ డామ్ గారి పిచ్చాసుపత్రిలో పడేయాలనుకుంటున్నా. చిట్టి వస్తావా రావా? అమ్మా వస్తావా? అమ్మా రావా? అమ్మా. బాగు బాగు, ఇది నా పెళ్ళం. మేనర్ కింద దానికి ఇచ్చి పెళ్లి చేసింది, దాని ప్రాణాలు తీయడానికి కాదురా. పోనీ దాన్ని మా ఇంటికి వచ్చి నా ప్రాణం తీయమను. అది చచ్చినా మీ ఇంటికి రాదు. ఎలా వస్తుందో నేను చూస్తాను. రా చిట్టి, రా, రా. నేను వదలను. అల్లుడు కాడు స్వతంత్రుడు. ఓ బాబు బాబు, నువ్వా? చిట్టి వస్తావా రావా? అల్లుడు చిచ్చి అంటావా? తావాడి లీల. అమ్మా ఇది ఇలా కాదా ఏంటి గోళ? బజార్ ఎక్కండి, ఇంకా బాగుంటుంది. ఇంతకంటే బజారెక్కే పనులు వెనక చాలా జరుగుతున్నాయి, వెళ్ళి తీసుకో. పాపిస్టికు. మీ ఇంట్లో తల్లి, వేరొక ఇంట్లో కోడలు, ఇంకో ఇంట్లో ఆడబడుచు, ఇలాగే ప్రతి ఇంట్లోనే ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి. పాపం మీ నాన్నగారన్నీ సహించడం లేదు. చూడరాదు, మీ ఆవిడ చెప్పినట్లు మీ మూలంగా మీ కుటుంబం చీలిపోతుంది. అందుకని జీవితాంతో నన్ను ఇలా బాధపడమంటావా రాగిని? పారిపోయినంత మాత్రం నీ బాధలు తీస్తాయా రాదు? మీ సంసారం అంతా సరిదిద్దేది నీ భార్య అని నువ్వేగా చెప్తావు. ఇప్పుడు మీరిద్దరూ బయటకు వచ్చేస్తే ఆ సంసారంగా ఏం కావాలి? అయితే నన్ను ఏం చేయమన్నావు రాగిని? కొంతకాలం ఓపిక పట్టు రాదు, అన్నీ అవే సర్దుకుంటాయి. అలాగే ప్రయత్నిస్తాను. వస్తాను రాగిని. మా చెల్లెలు పద్మ. ఓ నమస్తే. ఇక తమ చిత్తం. అంతా వాడి లీల. అమ్మాయి చిట్టి, ఏ నాన్న? మీ అమ్మని అడిగో 100 రూపాయలు తీసుకురామ్మా. అలాగే నాన్న. భద్రాద్రి రాముడి చందాకని చెప్పమ్మా. ఎక్కడికి ఇంటికి వచ్చాడే? నాన్న 100 రూపాయలు అడిగి తీసుకురమ్మన్నాడు. భద్రాద్రిరాముడు చందాకట. ఆ భక్తుడి చందాక ఏం కాదు, దేవుడు పేరు చెప్పి బాగా తినమరిగారు. లేదు పమ్మా. అమ్మా అలాగే అది చూడలేదమ్మా, కళ్ళ కొట్టుకుంటూ పడేయమ్మా. చిల్లర శ్రీ మహాలక్ష్మి. అదేమిటి అలా విసిరి కొడతావు? మామగారు, అత్తగారు. ఇచ్చిందమ్మా. అంతా వాడి లీల. వారికి ఇవ్వమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా అమ్మా, చూసావా? చిన్నదిన నాకన్నా ముందు వెళ్ళి నాన్న 100 రూపాయలు ఇచ్చేసింది. తెలుసు ఎవరైనా పోతే మనకే. సరే, అందులోని అసలు అర్థం తెలుసుకో. అక్కడికి తనేమో మామగారి మర్యాద నిలబెట్టినట్టును, నువ్వు తిప్పినాసేనట్టును. ఏమిటి దాని సంగతి ఇప్పుడే కలుపు. నీకు అప్పుడే కళ్ళు ఎత్తుకొచ్చారే? నీకు ఎవరిస్తారు అధికారం? ముసలి బ్రతుకున్నానన్నా కొంచెం మర్యాద ఇవ్వండి అమ్మా. నేను లేదని చెప్తూనే ఉన్నాను. ఇలా దానిలో జగన్ నేను దగ్గరలే. అమ్మాయి అమ్మా, అన్నయ్య చేతుల నుంచి వచ్చేసింటుందమ్మా. చిట్టి ఇంట్లో కాలు పెట్టేసి ఏదో గొడవ. ఏం జరిగిందమ్మా? ఒరేయ్, ఈ ఇంటికి యజమానురాలు ఎవరు? ఇంత తెలుసు. అసలు ఏం జరిగిందమ్మా? ఒరేయ్, పెద్ద చిన్న ఏం అక్కర్లేదట. లక్ష్మి, ఏం జరిగింది? మీరు భోజనం చేతులు కానీ పడండి. తలుగ్గా తప్పించుకోవాలని చూస్తోంది. మీరు భోజనానికి పదండి. అసలు ఏం జరిగిందో చెప్పు చిట్టి. మధ్య నాకెందుకు? విషయం ఎవరూ చెప్పరే? వేధిస్తున్నారు. ఈ పూట ఏమైనా సరే సంగతి తేలాల్సిందే. కప్ప దాటేసి తప్పించుకున్నాను చూస్తున్నావుటే. లేకపోతే దొంగతనం బయటపడుతుంది. మరి దొంగతనమా? లక్ష్మి, ఏమిటిది? చెప్పు. చెప్పమంటే ఏమిటి అమ్ముగా? ఏమిటయ్యా తొందర? వదిలే. మామగారు రామాలయం తొందర తెమ్మన్నారు. అత్తగారు లేదంటే లక్ష్మి తెచ్చిచ్చింది అంతే. అవును, రాకాచుకుంటా. వదిన, నన్ను క్షమించండి. క్షమించవలసిన దైవం పైనుంది. వెళ్ళు. ఏ వేలు? నో డౌట్ మగపిల్లవాడే. ఆడపిల్లని కన్నావో మనకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ప్రభువుల ఆజ్ఞ. ఈవేళ శ్రీ వేణుగోపాల స్వామి